డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 11వ తారీఖు 5వ నెల 2025 11th May 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్. అదండి మీ అందరూ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత ఫస్ట్ ఈరోజు కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చేలా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, కంపల్సరీ ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. దాని తర్వాత నక్షత్రం, ఈరోజు మొత్తం కూడా ఒకే ఒక నక్షత్రం జరుగుతుంది, అదే స్వాతి నక్షత్రం. ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలంటే ఈ స్వాతి నక్షత్రం ప్రకారమే ఆడుకోవాలా. ఈ స్వాతి నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ నెమలి అనేది డ్యాగ మీద గెలుస్తుంది, నల్ల డ్యాగ అనేది కోడి డ్యాగ మీద గెలుస్తుంది, పింగలి అనేది ఎర్ర గౌడు మీద శుద్ధ కాకి మీద గెలుస్తుంది, పశ్చిమగల డ్యాగ అనేది కాకి మీద కోడి మీద గెలుస్తుంది, పచ్చకాకి అనేది నల్ల పొడల కోడి మీద గెలుస్తుంది. అలాగే ఇక లాస్ట్గా గట్టి కాకి అనేది కోడి మీద గెలుస్తుంది. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇక దాని తర్వాత మనం చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుసేపటికి గట్టి కాకి డ్యాగలు లేదంటే పచ్చకాకి డ్యాగలు. గట్టి కాకి డ్యాగలకి పచ్చకాకి డ్యాగలకి అక్కడ కోడి చూపు ఉండకూడదు. వాటితో పాటు ఈరోజు మొత్తం ఫొటోస్తో సహా వచ్చింది. ఫస్ట్ నేను పేర్లు చెప్తాను, తర్వాత ఫోటోలు చూస్తాను, తర్వాత ఓడిపోయిన రంగుల యొక్క పేర్లు చెప్తాను, ఫోటోలు చూస్తాను. ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కూసి నలుపు ఉన్నటువంటి ఎరుపుకు మించిన కాకి డ్యాగలు, గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, శుద్ధ డ్యాగలు, నల్ల డ్యాగలు. ఇక్కడ సేతువాలకి కాళ్ళు నలుపు ఉండాలా. ఈ గెలిచే రంగులన్నిటికీ కూడా గెలిచే రంగులు పెట్టాను కదా, వీటన్నిటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూసి అనేది నలుపు ఉండాలా. ఎక్కడ తెలుపేక ఒక్క ఈక కూడా తెలుపు ఉండకూడదు. అలాంటి వాటిని మాత్రం ఇక్కడ పెట్టుకోవాలి. ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూడండి, మీకు కాకి డ్యాగలకి, పచ్చ కాకి డ్యాగలకి, ఎరుపుకు మించిన కాకి డ్యాగలకి ఎక్కడ కోడి చూపలేదు. గట్టి కాకి డ్యాగలకైనా కూడా గట్టి కాకులు ఉన్నాయి. గట్టి కాకులకు కూడా ఎక్కడ తెలుపేకలు ఉండకూడదు. దాని తర్వాత సేతువాలు, నల్లబొట్ల సేతువాలు ఉన్నాయి చూడండి. వాటికి ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళు కానీ నలుకుంటే వన్ సైడ్గా పనిచేస్తాయి, చాలా బాగా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ రంగులన్నింటినీ కూడా మనం ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు మనకి గెలిచే అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కుసి తెలుపు ఉన్నటువంటి తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, గౌన్ నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి రసంగులు, కోడి డ్యాగలు, ఎర్ర డ్యాగలు, శుద్ధ డ్యాగలు, నల్ల కక్కెరలు, నెమల కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా మనం ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇలాంటి రంగులు అన్నమాట. మనకు వీడియోలో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి మైలాలు, కోడి పింగళాలు, మ్యాక్సిమం అన్ని రకాల కోడి చూపు నెమళ్ళు, తెల్ల నెమళ్ళు మ్యాక్సిమం అన్ని రంగుల మీద ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పకి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు. ఇక్కడ నెమల పింగళాలకి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పశ్చిమ ఉండాలి. అలాంటి నెమల పింగళాలు మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ మసరు కూర్చున్నటువంటి పిచ్చుకోని గౌన్ నెమళ్ళు, పింగళ నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, చింతపిక్కల డ్యాగలు, శుద్ధ డ్యాగలు, ఎర్రబొట్ల సేతువాలు, డ్యాగ పింగళాలు, గౌడ అబ్బరాసులు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, నెమలి డ్యాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయి అన్నమాట. వీటన్నిటికీ కూడా మసర కుసి అనేది తెలుపు ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. పైన లైట్గా ఎర్ర పశ్చిమ అనేది ఉండాలి. అలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నింటినీ కూడా మ్యాక్సిమం చూపుల్లోనే పెట్టుకోవాలా. ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో
ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. ఫస్ట్ ముసుగు రంగు చూపించాను చూడండి. ఫస్ట్ ముసుగు రంగు అని రాశాను, అవి ముసుగు పెట్టుకోవచ్చు. ఇక తర్వాత మొత్తం చూపులు పెట్టుకునే రంగులు అన్నమాట. ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, ఎర్ర కక్కెరలు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు ఇలాంటివి అనమాట. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే పేర్లు, ఈ ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఓడిపోయినప్పటికీ కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకి డేగలు, కోడి కాకులు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్లకట్ట రసంగులు, నల్ల మైలాలు, కోడి ఎర్ర మైలాలు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్టి పరిస్థితుల్లో తెలుపు, బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నట్టు అస్సలు ఉపయోగించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతాయి. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే చూడండి, ఆల్రెడీ కనిపిస్తుంది స్క్రీన్ మీద. బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకులు, కోడి కాకి డేగలు, నల్ల కాకులు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్ల మైలాలు, కళ్ళు కాళ్ళు నలుపున్న నల్ల మైలాలు, కళ్ళు కాళ్ళు నలుపున్న కాకులు, కాకి డేగలు, పచ్చకాకులు ఇలాంటి రంగులు అన్నమాట. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇలాంటి రంగులను ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలను ఈ రంగుల మీద, కనబడే రంగుల మీద పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులకి కోడి ఎర్ర మైలాలు లేదంటే కోడి రసంగులు, బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలి వీటికి. ఎట్టి పరిస్థితుల్లో మనం ముసుగు పెట్టుకునే వాటికి అలాంటి రంగులు మాత్రమే ఇక్కడ అన్ని రంగుల మీద గెలుస్తాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు వచ్చేటప్పటికి బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి మిరపపండు డేగలు, కోడి డేగలు, కోడి మైలాలు, గేరువాలు, గరుడ మైలాలు, బొంగ తెలుపు ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, నెమల డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇలాంటి రంగులు మీకు వీడియోలో ఫస్ట్ ముసుగు రంగులు ఇచ్చాను చూడండి. ముసుగు పెట్టుకునే రంగులు ఫస్ట్ పైన ఉన్న 2 రంగులు. ఇక మిగతా మొత్తం చూపులు పెట్టుకునే రంగులు. బాగా బొంగ తెలుపు తెలుపు అంటే కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు. ఇక వాటి తర్వాత శుద్ధ డేగలు, నెమల డేగలు, తర్వాత నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు ఇలాంటివి అనమాట. మీకు వీడియోలో కనిపించే రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోవచ్చు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఈ పక్కన ఓడిపోయే రంగులు చూడండి. ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఓడిపోయే రంగులకి కళ్ళు కాళ్ళు నలుపు గల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, గట్టి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, సేతువాలు వీటికన్నిటికీ కూడా కుసి అనేది ఎట్టి పరిస్థితుల్లో నలుపు కుసి ఉంటే అస్సలు వన్ సైడ్గా ఓడిపోతాయి. అందులో డౌట్ లేదు. ఎక్కడ కోడి చూపు లేకుండా కుసి మాత్రం నలుపు ఉంది అంటే ఈ రంగులన్నీ కూడా వన్ సైడ్గా ఓడిపోతాయి. దీన్ని ఒకదాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒక ఫ్రెండ్స్, ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే చూడండి, మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఉంటాయి. వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. నల్లబొట్ల సేతువాలు బాగా చూడండి, సేతువా కూడా ఎలా ఉందో అలాంటి సేతువాలు అనమాట. బాగా నీట్గా ఉన్న సేతువాలు, పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, కాకి పింగళాలు, కాకి డేగలు, పచ్చకాకులు, పశ్చిమ గల కాకి నెమళ్ళు మీకు వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమింగ్స్లో ఉపయోగించొద్దు. వన్ సైడ్గా ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉండేటప్పటికి నున్నబోర కాకి నెమలకి చిట్రెక్కలో కానీ తోకలో కానీ ఎట్టి పరిస్థితుల్లో 1 లేదా 2 ఏకలు, ఎక్కువ ఉండకూడదు. మళ్ళీ 1 లేదా 2 ఏకలు తెలుపు ఉంది అంటే దానికి గెలిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఇక దాని తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కుసి నలుపు ఉన్నటువంటి కోడి కాకులకి కుసి నలుపు ఉండాలా. కానీ బొంగలో లేదంటే చిట్రెక్కల్లో కానీ తెలుపేకలు ఉంటే వన్ సైడ్గా గెలుస్తాయి. అలాంటివి అనమాట. ఇక వాటి తర్వాత నల్ల సవలాలు, గట్టి కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, పశ్చిమ గల కాకులు, పాల సేతువాలు, గట్టి కాకులు, పశ్చిమ గల కాకి డేగలు, పచ్చకాకులు, నల్ల కాకులు, కాకి డేగలు ఇలాంటి రంగులన్నీ కూడా చూపులకు గెలుస్తాయి.
చూడండి గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులు అన్నమాట. కాకినేమలు చూడండి లైట్గా చెట్టు రెక్కల్లో తోకలో తెలుపేకలు ఉండి అలాంటివి అనమాట. ఇక వాటి తర్వాత పచ్చకాకి నెమళ్ళు, కోడి కాకులు, గట్టి కాకులు, పశ్చిమగల కాకులు ఇలాంటి రంగులన్నీ కూడా వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక వాటి తర్వాత నెక్స్ట్ ఓడిపోయే రంగుల విషయానికి వచ్చి ఇక్కడ ఓడిపోయినప్పటికీ డేగ పింగళాలు, శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు, గౌన్ నెమళ్ళు, చింతపిక్కల డేగలు, గంధం బొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం అన్ని రకాల పింగళాలు, పోలాలు, ఎర్ర పోలాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు అన్ని రకాల పింగళాలు, డేగ పింగళాలు అనేవి ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. పోలాలు, ఎర్ర పోలాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, కోడి పింగళాలు, గంధం బొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు అన్ని రకాల మీకు వీడియోలో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులని ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. మ్యాక్సిమం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ శాతం ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నింటినీ పెట్టొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమలను మాత్రమే పెట్టుకోవాలా. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి తెల్ల మైలాలకు బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలి. అలాంటి కోడి తెల్ల మైలాలకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు వచ్చేటప్పటికి ఇక్కడ కోడి పింగళాలు, కోడి ఎర్రమైలాలు, గోధుమ రంగు పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, గంధం బొట్ల సేతువాలు, కోడి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి డేగలు, కోడి రసంగులు, అలాగే కోడి మిరపపండు డేగలు, తెల్ల కక్కెరలు, నల్ల కక్కెరలు, నెమల కక్కెరలు, కాకి పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఇక ఈ రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే గెలిచే రంగుల యొక్క ఫోటోలు మీకు వీడియోలో స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇలాంటి రంగులు అనమాట. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తుందో వీటికి మైన్లీ ఎర్ర పశ్చిమ ఉండకూడదు, పైన బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలా. వాడు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలుస్తాయి. ఇక ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కుసి ఎర్ర పశ్చిమ ఉంటా కాకిడేగ పర్లాలు, నెమలి పర్లాలు, నెమలి డేగలు, ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, పశ్చిమగల నెమళ్ళు, అలాగే శుద్ధ నెమళ్ళు, 9 వన్నె కాకులు, పశ్చిమగల కాకులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఈ విధంగా ఉంటాయి. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా చూడండి. ఎర్ర నెమళ్ళు, నెమల డేగలు, ఎర్ర పశ్చిమ ఉండాలా, గట్టి కుసి ఉండాలా. మీకు వీడియోలో కనిపించే రంగుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. ఎందుకంటే మ్యాక్సిమం ఈ రంగులన్నీ కూడా వన్ సైడ్గా ఓడిపోయే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్. దాని తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 6:30 నుంచి 8:30 వరకు. సాయంత్రం నుంచి అంటే రాత్రిపూట 8:30 వరకు ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన వరకు ఇక్కడ పశ్చిమగల కాకి లేదంటే పశ్చిమగల కాకి డేగ ఈ 2 రంగులను కూడా మనం ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచిన వచ్చేప్పటికి ఎరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, అలాగే గట్టి కాకులు, శుద్ధ డేగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఇక వాటి తర్వాత ఎర్రబొట్ల సేతువాలు, నలుపు గల సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలుస్తాయి. ఇక్కడ ఓడిపోయే రంగులు వచ్చేప్పటికి శుద్ధ నెమళ్ళు, తెల్ల కక్కెరలు, అలాగే కోడి తెల్ల మైలాలు, కోడి పింగళాలు, కోడి నెమల కక్కెరలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి మిరపపండు డేగలు, కోడి ఎర్ర మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న ఇక్కడ ఎర్ర కక్కెరలు, తెలుపు లేని ఎర్ర కక్కెరలు అనమాట. బాగా పసి ఉండాలా,
బొంగ తెలుపు కుసి తెలుపు అసలు లేకుండా ఉంటే చాలా మంచిదన్నమాట. అలాంటి ఎర్ర కాకిలు మాత్రం ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ ఎర్ర పశ్చిమగల నెమల పింగళాలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, గౌని నెమళ్ళు, నెమల పింగళాలు, శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలుస్తాయి. ఇక మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే వాటిని చూడండి. ఇక్కడ ఓడిపురం వచ్చినప్పటికీ గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, కోడి కాకులు, కోడి కాకి డేగలు, కోడి మైలాలు, కోడి నల్ల మైలాలు, కోడి నల్లకట్ట రసంగులు, గట్టి కాకి డేగలు, పచ్చ కాకి డేగలు, పచ్చకాకులు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు, రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి ఎర్ర మైలాలు లేదంటే కోడి మిరపపొండి డేగలు. ఇక వాటి తర్వాత చూపుకి గెలిచినప్పటికీ కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి నెమలి డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర డేగలు, ఎర్ర కక్కెరలు, శుద్ధ నెమళ్ళు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులకు గెలుస్తాయి. వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోవాలంటే చూడండి. ఇక్కడ ఓడిపోయినప్పటికీ నలుపుగా సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కాకి నెమల పింగళాలు, పశ్చిమగల కాకులు, తుమ్మిదివన్ని కాకులు, గట్టి కాకులు, నల్లకట్ట అబ్రాసులు, నున్నబోర కాకి నెమలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ బడ్జెట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.